హాయ్ గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. సో మనమైతే లైక్ రీల్ పెట్టేసాం ఇన్స్టాలో అబౌట్ రోడ్ టు ఐసిఎన్. సో ఈ ఇయర్ ఐసిఎన్ హైదరాబాద్కి నేను కంప్లీట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. సో ఆగస్ట్లో ఉంది, ఇంకా 4 months టైం ఉంది. సో ఈ గ్యాప్లో ఇక బ్లాగ్స్ అన్నీ లైక్ కంటిన్యూగా పెట్టినా, మధ్యలో గ్యాప్ వచ్చినా కొన్ని గ్యాప్ వచ్చేస్తుంది. సో మెయిన్గా బ్లాగ్స్ అన్నీ రోడ్ టు ఐసిఎన్ బ్లాగ్సే ఉంటాయి కదా. అవి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఏంటంటే ఓన్లీ 30 seconds 60 seconds ఉంటాయి కదా. సో మొత్తం మనం ఈ జర్నీలా రోడ్ టు ఐసిఎన్ జర్నీలా ఏమేమి చేసినాము ఏంటిది, లైక్ నా గురించి పబ్లిక్కి లైక్ మొత్తం డీటెయిల్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమంటారు తెలియాలన్నా లైక్ 30 seconds 60 secondsలో కాదు. సో లైక్ చాలా టైం పడుతుంది. మనం డైలీ ఏం చేస్తాం, అసలు సాత్విక్ అంటే ఎవరు, అసలు లైక్ నేను జిమ్ ఎవరితో చేసిన జిమ్ నాలెడ్జ్ నాకెంత ఉంది, సో మనం కంప్లీట్ చేయబోయే షో గురించి మనకు ఎంత తెలుసు, మనం ఏం చేయగలుగుతాము, ఏం చేస్తాము. సో ఇదంతా డీటెయిల్గా తెలియాలంటే నా బ్లాగ్స్ అనేటివి మీరు రెగ్యులర్గా లైక్ మనిషి చూస్తుంటే కనెక్టివిటీ వచ్చేస్తుంది. డైలీ అప్డేటెడ్గా ఉంటారు, డైలీ లేకపోతే వీక్లీ 4 times or 5 times నేను బ్లాగ్స్ తీసినప్పుడల్లా. సో ఇప్పటికీ ఎక్కువ కనెక్టివిటీ అనేది ఉంటుంది పబ్లిక్కి నాకు. ఎందుకంటే లైక్ ఇక నేను ఎక్కువ మాట్లాడటము ఇది లైక్ ఇంకా పెంచుకుంటూ పోతున్నా. అప్పటికే నేను లైక్ పబ్లిక్కి కనెక్టివిటీ ఉండేటట్టే ఉంటా మ్యాక్సిమమ్. కాకపోతే ఇంకా ఎక్కువ కనెక్టివిటీ వస్తుంది ఇప్పటికెళ్ళిగా, లైక్ ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వడమే ఉంటుంది సోషల్ మీడియాలో. మనం మొత్తం హోప్ అన్నీ కరెక్ట్గా అవ్వాలని అనుకుంటున్నాను, గాడ్కి ప్రే చేస్తున్నాను. లైక్ 4 months మన బాడీ అనేది మంచి కండిషన్కి రావాలి. నాకు ఇలా ఏం లేదు లైక్ ప్లేస్మెంట్, గోల్డ్ లేకపోతే ప్రో కార్డు ఇవన్నీ ఏం అవసరం లేదు. నేను ఫస్ట్ టైం దిగుతున్నాను కాంపిటీషన్లో. జస్ట్ నాకు స్టేజ్ ఎక్కాలని ఉంది. ఇన్ని డేస్ నేను జిమ్ చేసి నా బాడీని ఒక లెవెల్ వరకు నేను తెచ్చుకున్నా. సో నాకు ఉంది ఇక లైక్ బాడీ బిల్డర్స్ లైక్ జిమ్ చేసిన ఎవరికైనా షోక్ ఉంటుంది స్టేజ్ ఎక్కాలి అని చెప్పేసి. సో అట్లా అందుకోసమే నేను ఈ డిసిజన్ తీసుకున్నా ఐసిఎన్ ఆడదామని. చలో ఇదైతే మనం జిమ్కి వచ్చేసినాము, ప్రీ వర్కౌట్ దాయేసి కూర్చున్నాము. ఇప్పుడే హిట్టింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళ బ్యాక్ బైసెప్ ఐదర్ ఫుల్ డేలో ఏముంటుంది అంటే మనకి బ్యాక్ బైసెప్ ప్లస్ రేర్ డెల్ట్ ఉంటుంది. చలో చేసాం ఇక జిమ్ స్టార్ట్.
సో మన వర్కౌట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఐ థింక్ కొన్ని వేరియేషన్స్ రికార్డ్ చేసిన, కొన్ని క్యాప్చర్ చేయడం మర్చిపోయినా. సో బైసెప్ అయితే పంప్ అయిన ఉండే ఫుల్, కొన్ని క్రాంప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫోర్ ఆర్మ్ దగ్గర. అంటే అప్పుడప్పుడు క్రాంప్స్ కామనే. అండ్ అదేదో మెసేజ్ వచ్చింది, నోటిఫికేషన్ చూసిన రైట్. సో ఏదో ఇద్దాం అనుకున్నా. సో ఇది మన నేను యాక్చువల్లీ ప్రిపేర్ కావడం లైక్ జిమ్ చేయడం ఎప్పుడు చాలా హార్డ్ కోర్గానే చేస్తాం మనం జిమ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకో స్టెప్ ఫార్వర్డ్ వేసాం ట్రైనింగ్లో. ఏంటంటే అప్పుడు డైట్ కన్సిస్టెంట్గానే ఉండేది, కానీ అప్పుడప్పుడు చీట్ చేసేవాళ్ళం అది తినేసే. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. ఇప్పుడు ప్రాపర్ డైట్, సింగిల్ క్యాలరీ టు సింగిల్ క్యాలరీ ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ పెట్టుకుంటా. అట్లనే వర్కౌట్ కూడా అప్పుడు ఖాళీ చేయబుద్ధి కాకపోతే రేపు చేసుకుందాం అన్నట్టు. ఇప్పుడు అట్లా కాదు, మోటివేషన్ ఉన్నా లేకపోయినా డిసిప్లిన్తో కన్సిస్టెంట్గా ప్రతి వర్కౌట్ మంచిగా చేసుకుంటా వెళ్ళాలి. ఫెయిల్యూర్కి పుష్ చేయాలి. ఏదైనా సరే ట్రైనింగ్ హార్డ్గా చేయాలి. సో ఇది ఫస్ట్ డే, ఇంకా 4 months ఉంది. మరి సరిపోతుందో కూడా ఏం తెలియదు మనకు. ఫ్లోలో వెళ్ళిపోదాం అప్పటి వరకు. ఈవెన్ ఏ కండిషన్ అయినా సరే స్టేజ్ అయితే ఎక్కేస్తాను నేను. యాప్స్ వచ్చినా రాకపోయినా, ఫ్యాట్ ఉన్నా, వాటర్ ఉన్నా, ఫిక్స్ అయిపోయినా స్టేజ్ ఎక్కాలని చెప్పేసి. ఎట్లున్నా కండిషన్ వచ్చినా కండిషన్ రాకపోయినా స్టేజ్ అయితే ఎక్కేస్తాను నేను, అంతే. 4 months టైం ఉంది. ఆ 4 months గ్యాప్లో నాకు నా లిమిట్స్ని పుష్ చేసుకుంటా ఏడు వరకు అయితే ఆడి వరకు. లాస్ట్ టైం వచ్చింది కాంపిటీషన్కి, ఇంకా వారమే అన్నప్పుడు డ్రై కూడా చేసాము. అంటే లైక్ వారం అన్నప్పుడు ట్రై చేయరు, డ్రై పీరియడ్ ఉంటుంది. చూసాం అప్పటి వరకు అసలు ఎట్లయితుంది ఏందని చెప్పేసి. బట్ ఏ కండిషన్ వచ్చినా స్టేజ్ ఎక్కుడే, అంతే. కాంపిటీషన్కి అది ఇట్లా ఒక కండిషన్ ఉంటుంది అని చెప్పేసి లైక్ ఉంటుంది కదా ఒక ఫిజిక్. ఆ ఫిజిక్కి మనం అచీవ్ అయినా కాకపోయినా స్టేజ్ అయితే ఎక్కువ కన్ఫర్మ్. పైసలు కట్టేసా, స్టేజ్ ఎక్కుతా, పోజింగ్ ఇస్తా. ఇంకా ప్రాక్టీస్ చేసేది ఉంది, పోజింగ్ కూడా చేసాం డైలీ. పోజింగ్ ఏంటంటే లైక్ మేనేజ్ చేయగలిగితే చాలు, అంత పర్ఫెక్ట్ ఉండాలని ఏం లేదు. మేనేజ్ చేసుకునే అంత నేర్చుకుంటే చాలు. డైలీ ప్రాక్టీస్ చేసినాం అనుకో అదే సెట్ అయిపోతుంది, ఫ్లోలో చేసుకుంటూ వెళ్ళిపోతాము. అంత టెన్షన్ ఏం లేదు. ఏంటంటే టెన్షన్ పెట్టుకుంటే రాదు పోజింగ్. ఫ్రీగా ఉండాలి, ఏదైతే రైట్ చేసేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోవాలి. టెన్షన్ మరోడు ఎందుకు. సరే మరి రేపటి బ్లాగ్లో కలుద్దాం. బాయ్.